మీ ప్రార్థనలకి మహిమ కలుగును. ఆమేన్. కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. వందనాలండి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సంధ్యామ్మ గారికి ప్రభుపేట వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మనల్ని 1వ నెల మరి 11వ తేదీ వరకు కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవాతి దేవునికి వందనాలు. ఈ సమయంలో లేఖన భాగాన్ని మనం చూసుకుందాం కొన్ని నిమిషాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి మరియు ఆమె సహోదరి అయిన మార్తాను వారి గ్రామమైన బెతానియలో ఉన్న లాజరు అను ఒక రోగి ఆయను. ఆ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తన తలెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో మేము ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడుటకు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇక 2 దినములు నిలిచెను. చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ డాడీ, నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను యేసయ్య. ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారు. సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ శక్తి నాయన ఈ స్థలంలో ఉంచి అయ్యా నా నోటికి బూరగా ఉండి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామంలో అడుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనము చదివినటువంటి లేఖన భాగంలో మరి ఈ లేఖన భాగము మ్యాక్సిమం అందరికీ తెలిసినటువంటిదే. చాలా సార్లు మనం చదివాము, ధ్యానించాము. కానీ రకరకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లేఖన భాగాన్ని చదివినప్పుడు రకరకాలుగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా వేరే ప్లేస్కు వచ్చాను, మా ఇంటి దగ్గర లేను. అయినా కూడా సహోదరి రేపు అక్క మీదే వాక్యం అన్నప్పుడు నేను నైట్ అప్పటికప్పుడే వాక్యాన్ని ధ్యానించుకొని సిద్ధపడి ఉన్న చోటనే మరి రెడీ అయ్యాను. దేవుడు మరి నాతో ఒక నూతనమైనటువంటి మాటలు ఈ లేఖన భాగం ద్వారా మాట్లాడినాడు. అది మీ ముందు పొందుపరుస్తాను. మరి ఈ యొక్క లేఖన భాగంలో మనం చదివినటువంటి లేఖనంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మనకు తెలుసు లాజర్ అనేటటువంటి వ్యక్తి రోగి అయి ఉన్నాడు. మరియా మార్త ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, వాళ్ళ సహోదరుడు అన్నట్టు లాజర్ మనకు తెలిసిన విషయమే. అయితే రోగి అయి మంచాన పడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా గ్రామానికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లో బస చేసేవాడు. చాలా ఆదరించిన కుటుంబం, యేసు ప్రభును చాలా ప్రేమించినటువంటి కుటుంబము, చాలా ఆదరించినటువంటి కుటుంబము, ఆశ్రయం ఇచ్చినటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో మరి లాజరు మరి రోగి అయి ఉన్నాడని మరి వాళ్ళు ఆ టైంలో ఆ లాజరు రోగి అయి ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు ఆ ఊర్లో లేరు. దూర ప్రాంతాలకి మరి తను సువార్త ప్రకటిస్తూ తండోపతండాలుగా జనాలు ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన వెంబడి ఉంటూ ఉండేవారు. మరి ప్రభు ఆ రకంగా దేవుని పని మీద తిరుగుతా ఉన్నప్పుడు ఆయనకు ఒక కబురు వచ్చింది. ఏమని అంటే 3వ వచనంలో మనం చూస్తే, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎందుకు వర్తమానము పంపిరి. అంటే వర్తమానం పంపడం అంటే అప్పుడు ఒక ఫోన్ చేసేటట్టుగా లేదు, ఫోన్ ఫెసిలిటీ ఏమీ లేదు. అప్పట్లో మనము గమనించినట్లయితే, లేకపోతే వీడియో కాల్ చేసినట్టు లేదు, ఫోన్స్ లేవు, ఎలాంటి ఫెసిలిటీస్ లేదు. లెటర్ రాసేవాళ్ళు, లేకపోతే ఒక మనిషిని పంపించేవాళ్ళు. ప్రియులారా, జనరేషన్ అనేది ఇప్పుడు ఎంతో అభివృద్ధి అయింది. ఆధునికత అనేది చాలా వచ్చింది. ఒక వ్యక్తి చనిపోతే కూడా ఇంటికి పోయి చెప్పి రావాల్సిన పరిస్థితులు అప్పుడు. ఒక వ్యక్తి చనిపోతే వేరే వేరే గ్రామాలకు వెళ్ళి చెప్పి రావాల్సినటువంటి పరిస్థితి. అంటే కబురు పంపడానికి ఫోన్స్ కానీ అవి కానీ ఇవి కానీ నెట్ కానీ ఏది లేదన్నట్టు. అయితే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వర్తమానం పంపించారంట యేసయ్యకు. వేరే గ్రామంలో ఉంటే
వర్తమానం పంపించారట. అయ్యా నువ్వు ప్రేమించేటటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు. మంచాన పడ్డాడు. మరి రండి అన్నటువంటి మాట వాళ్ళు వర్తమానము పంపించారు. ఎందుకంటే వాళ్ళెందుకు వర్తమానం పంపించారంటే యేసు ప్రభు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. ఆయనొస్తే తప్పకుండా ముడితే స్వస్థపరచబడతాడు. బాగుపడతాడు నా తమ్ముడు అని మార్తా మరియమ్మ వాళ్ళు అనుకున్నారు. కానీ యేసు ప్రభుతో ఆ మాట వచ్చిన వాళ్ళు చెప్పారన్నట్టు. అయ్యా లాజరుకు బాగలేదట మరి ఇట్లా ఉందంట అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఒక మాట అన్నారు. మరణం కొరకు 4వ వచ్చినది కాదు. 4వ మన- వచనం. ఆ, అతని అక్కచెల్లెలు కాదు ఆమె అది విని ఆ యేసు వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని ఆ. దేవుడి కుమారుడు దాని వల్ల మహిమ పరచబడినట్లు దేవుడు మహిమ కొరకు వచ్చినదనెను. ఆమేన్. చూడండి దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దీన్ని బట్టి మనకు తెలిసింది ఏందంటే శ్రమలు మన జీవితంలో ఎప్పుడైనా వచ్చినాయంటే అది మనల్ని చంపడానికి రావు. మనల్ని చంపడానికి శ్రమలను అనుమతించడు దేవుడు. లేకపోతే మన మీద కుట్రతోటో దేవుడు ఆ శ్రమలు అనుమతించడు. కానీ ఆయన నామము మహిమపరచుకోవడానికి, ఆయన నామము ఘనపరచబడాలి. ఈ శ్రమ ద్వారా ఆయన నామము ఘనపరచబడాలి. ఆయన నామము మహిమపరచబడాలి. ఆ రకంగా దాని కొరకు శ్రమలను ఆయన అనుమతిస్తాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే శ్రమలు మనకు దేవుని మహిమ కొరకు వస్తాయి. రాసుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే శ్రమ ఎందుకు వచ్చింది? మరి రోగి అయి ఉన్నాడు లాజరు. వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. అయ్యో యేసు ప్రభువుకు చెప్పి పంపితే ఈ మాట అంటున్నాడు ఏందని అనుకోవచ్చు ఆ వార్త విన్నప్పుడు. ఆయన అయ్యో అవునా అని మరి బాధపడతారో ఏం చేస్తారో అనుకున్నారు. కానీ ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే శ్రమలు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరుచుకున్నట్లు వచ్చిందని దేవుడి చెప్పారు. మహిమ కొరకు వచ్చినది. చూడండి మనకు కూడా చాలా పెద్ద పెద్ద వ్యాధులు వస్తాయి. కొంతమందికి కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, తర్వాత కొంతమంది గర్భఫలాలు లేక పిల్లలు లేక చాలా మంది బాధపడతా ఉంటారు. అనేక సంవత్సరాల నుంచి సంతానం లేదు మా జీవితంలో ఎందుకు అని చాలా బాధపడతా ఉంటారంట. ఆ రకంగా రకరకాల సమస్యలు, కొంతమంది ఆర్థికంగా కుమిలిపోతూ సమస్యలు పాలవుతూ ఉంటున్నారు. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు ఈవెన్ దైవ సేవకులు సేవకురాండ్లతో సహా కూడా మనం అనుకునేది ఏంటంటే నాకే రావాలనా ఈ శ్రమలు, నాకే ఎందుకు వస్తున్నాయి, దేవుడికి నేనంటే ఇష్టమైతే ఎందుకు ఇవి అనుమతించాడు, ఇష్టమైతే ఇట్లెందుకు చేస్తాడు. మళ్ళీ వాక్యం చదువుతా ఉంటాం ఏమని, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు అని చెప్పి కిందనే ఉంటది. మళ్ళీ 34వ కీర్తనలో ఉంటుంది. కానీ ఆ మాట చదువుతూ ఉన్నాం కానీ మన జీవితంలో ఇంకా మనల్ని మనము నెమ్మది పరచుకోలేకపోతున్నాం. శ్రమలు దేవుని మహిమ కొరకు వస్తాయన్న సత్యాన్ని మనం ఎరగలేకపోతున్నాం. ప్రియులారా గమనించండి, ఒక శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎంతో టార్చర్ అనుభవించి ఆ శ్రమను చాలా శోధనను జయించి అనుభవించిన తర్వాత దేవుడు దాంట్లో నుంచి బయటికి తీసిన తర్వాత స్టేజ్ మీద నిలబడి నువ్వు సాక్ష్యం చెప్తున్నప్పుడు నీ కళ్ళల్లో సంతోషం, నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు, నీ గుండెలో ఎంతో ఆనందం ఉప్పొంగుతూ ఉంటుంది. అప్పుడు నా దేవుడు నీ దేవుడు చాలా సంతోషపడతాడు. ఇదే మహిమ. దీని కొరకే, సాక్ష్యం కొరకే, ఆయన నామం మహిమపరచుకోవడం కొరకే మన జీవితాల్లో శ్రమలు వస్తాయని ప్రభు స్పష్టంగా ఈరోజు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే శ్రమలు దేవుని మహిమ కొరకు వస్తాయి. రాసుకోండి, శ్రమలు దేవుని మహిమ కొరకు వస్తాయి. మన జీవితంలో ఆయన శ్రమను అనుమతించాడంటే ఆయన నామం మహిమపరచబడడానికి అనే సత్యాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని మనము ధ్యానిద్దాం. రెండో విషయం అదే లేఖన భాగంలో చూసినట్లయితే మనము 6వ వచనాన్ని చదవండి. అతడు రోగై ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన చాలు ప్రియులారా గమనించండి,
వాళ్ళు వచ్చి చెప్పినారు యేసు ప్రభుకి, అయ్యా మరి నువ్వు ప్రేమించే వ్యక్తి, నువ్వు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తావు, వాళ్ళు నీకు బహు సన్నిహితులు, నేను ఎంతగానో వాళ్ళు ప్రేమించి ఆతిథ్యం ఇచ్చి నువ్వు ఎప్పుడు వెళ్ళినా బేతన్యకు అక్కడే ఉండేవాడి కదా, మరి వాళ్ళ బాబుకు బాగులేదు, వాళ్ళ తమ్ముడికి ఇట్లా అని చెప్పినప్పుడు యేసు ప్రభు అవునా అని చెప్పి ఎక్కడెక్కడ వేసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు. అక్కడ మనం అది గమనించాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, వెళ్ళలేదు, కానీ ఉన్న చోటనే ఇంకా 2 రోజులు నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చాలా మంది అంటారు, ఇలాంటి శ్రమల్లో మన స్నేహితులే గాని, మన తల్లిదండ్రులే గాని, ఒకవేళ మన బంధువులే గాని, ఒకవేళ తొందరగా రాలేదనుకోండి ఎవరైనా చనిపోతే, అప్పుడు కూడా మనం అంటాం ఏమని? అసలు వాళ్ళకి మనసు ఎలా ఒప్పింది ఉండడానికి? ఎట్లా నిలబడగలిగినారు వాళ్ళు ఇంతసేపు వచ్చిర్రు, ఇంత లేట్‌గా వచ్చిర్రని. నన్ను కూడా అన్నారు. మా అక్కయ్య చనిపోతే, సొంతంగా మా సహోదరి చనిపోయింది. ఆ రోజే నాకు సండే. ఆ రోజు ఆరాధన నేను వదిలిపెట్టి వెళ్ళాలని ఇష్టపడలేదు. చచ్చిన వాళ్ళు పరలోక రాజ్యానికి ఎళ్తారని కొద్దిసేపు ఏడిచినాను. తర్వాత ఆరాధన నడిపించినాము. దానికి మన జూమ్‌లో ఉన్న లలితమ్మ గూడా సాక్ష్యంగా ఉంది. లలితమ్మ కూడా నాతో పాటే ఉంది అప్పుడు. మరి ఆరాధన నడిపించిన తర్వాత నేను అప్పుడు కార్ బుక్ చేసుకొని వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. 4, 5 అయింది. ఉదయం చనిపోయింది 9 గంటలకి. నేనెళ్ళేసరికి 4, 5 అయింది. అప్పుడు అందరూ కొంతమంది అన్నారు, "ఎంతసేపు ఏం చేశావు ఇంతసేపు?" మాకు ఆరాధన ఉంటది గదా అని కొంతమందికి జవాబు ఇచ్చినప్పుడు, మరి ఇగ వాళ్ళ మనసులో ఒక రకమైనటువంటి మరి నెగెటివ్ థింగ్స్ వచ్చినాయి. కానీ అలా వస్తూ ఉంటది కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభువారు మంచి అక్కడ చూడండి, ఆయన ఉన్న చోటనే ఇంకా 2 రోజులు నిలబడ్డాడంటే, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. వాళ్ళ విశ్వాసం ఏ పాటిది? వాళ్ళేం జేస్తరు? చూద్దాం, దేవుణ్ణి దూషిస్తారా? మరి లేకపోతే దేవుడు ఎప్పుడొచ్చినా కార్యం జేస్తాడని నమ్మకంతో ఉంటారా? అనే ఆలోచనతోటి ఉన్న చోటనే ఇంకా 2 రోజులు ఉన్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మాట విన్నంక గూడా. కారణం ఏంటో తెలుసా? దేవుని కార్యాలు లేట్‌గా జరిగినా లేటెస్ట్‌గా జరుగుతాయి. హల్లెలూయా! హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. లేట్‌గా జరిగినా లేటెస్ట్‌గా అద్భుతంగా జరుగుతాయి. ఆయన 2 డేస్ ఇంకా అక్కడే ఉండడానికి కారణం ఏంటంటే, వారి యొక్క మరి శ్రమలో వారిని పరీక్షించడానికి. శ్రమలో నిరీక్షణను, మన నిరీక్షణను పరీక్షిస్తాడు దేవుడు. రెండో పాయింట్. శ్రమలో మన నిరీక్షణను ఆయన పరీక్షిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండంలో పడక ముందుకే ఆయన రక్షించొచ్చు, అంత సమర్థుడు. అగ్నిగుండంలో పడక ముందేంటి, అసలు ఆ అగ్ని రగులుకోకుండా కూడా చేయగలడు, అంత సమర్థుడు. ఆయన చేతగాని వాడు కాదు. కానీ వారి యొక్క నిరీక్షణను, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి యేసు ప్రభువారు అగ్నిగుండం లోపల పడిన దాకా చూస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లాజరు చనిపోబోతున్నాడయ్యా, అసలే మంచం మీద పడ్డాడయ్యా, లేవట్లేడయ్యా అని కానీ కబురు పంపినప్పుడు కూడా ఇంకా 2 రోజులు ఉన్న చోటనే ఇంకా లేట్ చేసినాడు. కారణం ఏంటంటే, వారి యొక్క నిరీక్షణను ఆయన పరీక్షించాడు ప్రియమైన దేవుడు. మన జీవితంలో కూడా అయ్యో రేపే కావాలి డబ్బులు, రేపే కావాలి, నాకు పని కావాల్సి ఉంది, ఈ రోజు దాకా ఇంకా ఏమీ కాలేదు, ఇంకా ఈ రోజు దాకా ఒక్క రూపాయి కూడా లేదు, ఈ రోజు దాకా ఏమీ జరగలేదు అని చెప్పి మనం ఎంతటా టెన్షన్ పడుతుంటాం కదా. ఈ రోజు కాదు, రేపు నువ్వు ఇచ్చిన టైంకి ఒక్క క్షణం ముందు కూడా దేవుడు కార్యం చేయగలడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎంత నిజమైన దేవుడు అంటే అంత నిజమైనటువంటి దేవుడు ప్రియులారా. గమనించండి, దేవుడు గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, 2 రోజులు అక్కడే ఉన్నాడు. కారణం ఏంటంటే శ్రమలో మనల్ని పరీక్షించడానికి. శ్రమలో మనల్ని పరీక్షించడానికి ఆయన కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేస్తాడు. రెండో పాయింట్ అదే. శ్రమలో మనల్ని, మన నిరీక్షణను ఆయన పరీక్షిస్తాడు. రెండో పాయింట్ గమనించండి.
మూడోది చూసుకుందాం. అదే అధ్యాయంలో 39వ వచనాన్ని చదవండి. యేసు రాయి తీసివేయని చెప్పగా చనిపోయిన వాని సహోదరిని మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఎప్పటికీ వాసన కొట్టునని అతనితో చెప్పెను. చాలు అమ్మ. అప్పుడు వెళ్ళాడు. ఇంకా వెళ్ళేసరికి ఇక మధ్యలో స్టోరీ మనకు తెలుసు. ఆల్రెడీ చనిపోయిండు ఆయన. యేసుప్రభు వెళ్ళేసరికి చనిపోయిండు. 4 రోజులైంది అప్పటికి. వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ యేసుప్రభు వెళ్ళగానే, అంత ముందు పారాగ్రాఫ్ లో మనం చూస్తే, వెళ్ళగానే, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా అంటారు వాళ్ళు. మార్తా మరియా చెప్పి ఏడ్చినారు. ఆయన మీద పడి ఏడ్చిరు. యేసుప్రభు కూడా ఏడ్చినాడు. మానవ రూపంలో ఉన్నాడు గనుక ఆయన కూడా కన్నీళ్లు గార్చాడు. ఆయన కూడా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. మానవుడు అనుభవించాల్సిన శ్రమలన్నీ ఆయన అనుభవించాడు. మానవుని యొక్క మరి ఆలోచనలు, సిమ్టమ్స్, స్పందన ఎట్లుంటుందో ఆయన కూడా అలాగే స్పందించాడు. అక్కడ మనం చూస్తే ఆయన కూడా ఏడ్చినట్లు ఉంటది. 35వ వచనం చూడండి. యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంది. ఉందా లేదా అక్కడ? యేసు కన్నీళ్లు విడిచెను. చూడండి. వాళ్ళు ఏడుస్తుంటే ఆయన మీద పడి, ఇంకా మనిషి కనుక మరి ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు. మనిషి యొక్క బాధలో పాలు పంపులు పొందుకున్నాడు. ప్రియులారా, మరి ఏడ్చినట్టుగా మనం ఏడ్చినాడు. దాని తర్వాత ఒక మాట అన్నాడు, సరే వెళ్దాం పదండి సమాధి దగ్గరికి అన్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం 39వ వచనంలో రాయి తీసివేయుడని చెప్పగా అని ఉంది కదండి. అక్కడ అండర్లైన్ చేసుకో. అవునండి. అంటే సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక మాట అన్నాడు. అందరు వెళ్తున్నారు సమాధి దగ్గరికి. ఆయన శిష్యులు, మార్త మరియమ్మ అందరు వెళ్ళాడు ఆయనతో పాటు. వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆ సమాధికి అడ్డుగా ఒక బండ పెట్టేవాళ్ళు అప్పుడు. అది గుహలాగా ఉండేటివి అప్పట్లో సమాధులు. ఇప్పుడు లాగా ఇట్లా తీయడము, ప్యాక్ చేయడం కాదు. కానీ అప్పుడు ఒక బండరాయి, యేసుప్రభు సమాధికి కూడా బండరాయి, పెద్ద రాయి పెట్టి ముద్ర వేసి స్టాంప్ వేసి మరి అలా చేసినట్టుగా ఇది కూడా అలాగే రాయి పెట్టారంట. పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో ఒక మాట అన్నారు. అక్కడ ఏమన్నారంటే, ఆ రాయి తీసేయండి అన్నాడు. రాయి తీసేయండి అన్నాడు. చూడండి ప్రియులారా, రాయి తీయడం అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయాలి అంటే, ఒక ఆశ్చర్య కార్యాన్ని చేసే ముందు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ బండరాయి లాంటి చెడును, పాపమును తొలగించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలగించిన తర్వాతనే అద్భుత కార్యాలు జరుగుతాయి. అది అడ్డుగా ఉంది యేసయ్య ఆయన కార్యం చేయడానికి. గమనించండి, లాజర్ను లేపడానికి ఆయన వచ్చాడు అక్కడికి, సమాధి దగ్గరికి. కానీ రాయి తీయడం ఆయనకు చాలా కష్ట పని ఏం కాదు అది. కానీ ఆ రాయి తీయాల్సింది ఆయన కాదు, మనం తీయాలి. ఎందుకు తీయాలంటే మన జీవితంలో ఉన్న పాపాన్ని మనం తొలగించుకోవాలి. ప్రియులారా, పాపములు అడ్డుగా వస్తున్నాయి మన అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నప్పుడు. పాపములు ఆయనకు అడ్డుగా ఉంటున్నాయి. దేవుడి ఆశీర్వాదాలు ఆగిపోతూ ఉన్నాయి. అదెందుకు నువ్వు నేను గమనించుకోలేకపోతున్నా. అందుకనే ప్రభు పాపం అనే రాయిని తీసేయండి, ఆ రాయి తొలగించండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించు. ఎందుకు శాపం వస్తుంది? ఎందుకు శాపం వస్తుంది మన జీవితంలో? ఎందుకు మనం అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం అంటే అందరి విషయంలో అలా కాదు. అందరి విషయంలో అది అలా కాదు. 4 నుంచి 5:30 వరకు కన్నీటి ప్రార్థన చేస్తారు. అమ్మా ఎవరో మాట్లాడుతున్నారు, డిస్టర్బెన్స్. సత్యనారాయణ గారు మైక్ ఆప్లో పెట్టుకోండి. సత్యనారాయణ గారు, ఇలారా గమనించండి. మనం రాయిని తీసివేయడం అంటే మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసేసినప్పుడు దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. రాయి తీసేసినారు, వాళ్ళు పక్కకు తొలగించినారు. తొలగించినప్పుడు దేవుడు మరి లాజర్ను ఆ సమాధి నుంచి లేపినట్టుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అయితే యేసుక్రీస్తు మూడవది ఏంటంటే మన జీవితంలో పాపం అనే రాయిని మనము తీసేసినప్పుడు అద్భుతాలు మనం చూస్తాం. 3 పాయింట్స్ అయిపోయినాయి. 4వది ఏంటంటే ఉభయులు కలిసి మనతో కలిసి పని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు. ఒంటరిగా చేయగలడు, ఆయన చేస్తాడు, సమర్థుడే. కానీ నీ సపోర్ట్, నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేస్తావు దేవునితో కలిసి పనిచేయడానికి? అందుకనే రాయిని తీయి, నువ్వు తీస్తే నేను లాజర్ను లేపుతానని లేపాడు. రాయిని తీయమన్నాడు వాళ్ళని, దాని తర్వాత లాజర్ను లేపినాడు. కానాను వివాహంలో కూడా మనం గమనించినప్పుడు బానలు నీళ్లతో నింపండి అన్నాడు. బానలు నింపలేడా? నీటిని ద్రాక్షరసంగా చేసిన దేవుడు నింపగలడండి. నింపగలుగుతాడు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు నీ నుండి, నా నుండి అంటే, నీ వంతుగా నువ్వు చేయి, నువ్వు చేయలేని పనిని నేను చేస్తాను. నువ్వు ప్రార్థన చెయ్యి, ఏ సమస్య కోసం నేను కార్యం చేస్తాను. నువ్వు ఏ సమస్య కోసం బాధపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావు, ప్రార్థన, ఉపవాసము, మొరపెట్టడం నీ పని, నా పని కాదు అది. మొరపెట్టడం, నువ్వు మొరపెడితే నేను ఉత్తరం ఇచ్చడం నా పని అని ప్రభు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు, బాణలు నింపడం మనకు చాలా ఈజీ, కానీ ఖాళీ ఉట్టి నీటిని రుచికరమైన ద్రాక్ష రసంగా మార్చడం చాలా కష్టం. రాయి తీయడం చాలా ఈజీ మనకు. ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయి దొర్లించగలుగుతామేమో కానీ లాజర్ను మనం లేపలేం. చచ్చిపోయిన లాజర్ను మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే లేపినారు. ప్రేమని, ఆయన ఒక్కడే సజీవుడు, పునరుద్ధానుడు, మనల్ని కూడా లేపడానికి శక్తిమంతుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ కారణం ఏంటంటే చచ్చిపోయిన స్థితిలో నువ్వు నేను ఉన్నప్పుడు, ఇంకా మన పని అయిపోయింది అని అనుకున్నప్పుడు కూడా తిరిగి ఆయన లేవనెత్తగలిగినటువంటి సమర్థుడు అని మనం నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఉభయులు కలిసి పని చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు నీతో కలిసి పని చేయాలి, నీ సపోర్ట్ కావాలి, నీ ప్రార్థన, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఇవ్వాలని, నా బిడ్డ మొరపెట్టాలని, నా బిడ్డ ఉపవాసం ఉండి ఆయనకు అడగాలి, గోసాడాలని, కన్నీరు గార్చి ప్రార్థన చేయాలని, రోదన చేసే స్త్రీలను కనుగొనుడి అని ఉంటుంది వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు రోదన చేయాలంటే దేవుడికి ఇష్టమైంది కన్నీటి ప్రార్థన. అంటే తన బిడ్డలు ఏడుస్తే ఆయన ఇష్టపడతాడా అంటే కాదండి. పశ్చాత్తాపంతో కూడినటువంటి మనసు కోరుకుంటున్నాడు ఆయన. ఏడవడం అంటే ఊరికేనే ఏడవడం కాదు, పశ్చాత్తాపంతో కూడినటువంటి మనసు. ఒక చిన్న బిడ్డ బాగా ఏడుస్తున్నప్పుడు ఖచ్చితంగా తల్లి ఎత్తుకుంటది, ఎన్ని పనులున్నా వదిలేసి. ఆ బిడ్డ మీద దృష్టి ఉంచి ఆ బిడ్డను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తండ్రి కూడా అంతే. నీ తీవ్రత, నీ ఏడుపు, నీ దుఃఖము, నీ ప్రార్థన ఏ స్టేజ్లో ఉంటుందో ఆ లెవెల్లో కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, అద్భుత కార్యాలు జరుగుతాయి. నేను అనుభవించినాను, మీకు కూడా అదే చెప్తున్నా. ఎన్నోసార్లు రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు, రాత్రంతా ఏడ్చినప్పుడు, కన్నీరు గార్చినప్పుడు, కృషించిపోయినప్పుడు, ఇప్పటికీ కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు జవాబిస్తా వచ్చినాడు, ఎన్నో మార్గాలు తెరుస్తా వచ్చినాడు. కారణం ఏంటంటే మనము మన జీవితంలో ఉన్న రాయిని తీసేయాలి. తర్వాత 4వది ఏంటంటే మనము కలిసి పనిచేయాలి. ఒంటరిగా ఒక్కడే దేవుడు కార్యం చేయడు, కానీ నీ సపోర్ట్ కోరుకుంటాడు. నీ స్పందన ఏమై ఉన్నదో ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఉభయులు కలిసి పని చేయాలని ప్రభు ఆశపడతాడు. బాణలు నింపడము చాలా ఈజీ, కానీ ఆ ఉట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చడం చాలా కష్టం. ఆ కష్టమైన పని నువ్వేం చేయబాకు. ఈజీ అయిన పని నువ్వు చేస్తే కష్టమైనటువంటి నీ జీవితంలో పని దేవుడు చేసుకొని వస్తానంటున్నాడు. నువ్వు నా కోసం నిలబడితే నేను నీ కోసం నిలబడతాను ఖచ్చితంగా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, తర్వాత లాస్ట్ పాయింట్, ఆమె ఒక మాట అంటుంది 39వ వచనంలో, యేసు రాసి రాయి తీసివేయని రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వాని సహోదరుని ఆ మార్త, ప్రవ్వా అతడు చనిపోయి 4 దినములైంది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని అతనితో చెప్పెను. చూడండి, అప్పుడు ఆమె ఏమంటుందంటే, రాయి తీయమన్నాడు కదా ఆయన,
తీయమన్నప్పుడు ఆమె ఒక మాట అంటుంది. వాహ్! ఇంకా చూడండి ఆమె విశ్వాసాన్ని ఇంకా పరీక్ష పరీక్ష పెట్టినాడు దేవుడు. అయినా కూడా ఆమెలో ఇంకా విశ్వాసం లేదు. ఏమంటుందంటే, ఆల్రెడీ చచ్చిపోయి 4 రోజులైందయ్యా. నువ్వేం చేస్తావు అన్నట్టు మాట్లాడుతుంది. రాయి తీసి ఏం చేస్తావు? రాయి తీసి నువ్వేం చేస్తావు ఇప్పుడు? సమాధిలో కుళ్ళు పట్టిపోయిండు. ఎముకలు, బొక్కలు అన్నీ వాసన పట్టొచ్చు. చర్మం అంతా తినేయొచ్చు పురుగులు. ఇంకా నువ్వేం చేస్తావు అన్నట్టు మాట్లాడుతుంది. ఆయన అప్పుడు కోపం వచ్చిండొచ్చు యేసుప్రభుకి. ఒక మాట అన్నాడు. అందుకు ఏమని? అందుకు యేసు యేసు నీవు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూద్దామని నేను ఆమె నీతో చెప్పలేదా నీవు అని ఆమెతో నమ్మిన అన్నాడు. ఎడల దేవుని యొక్క మహిమను చూతూ చూస్తావు. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని అని పాట పాడతాం కదా. యేసయ్య నామంలో శక్తి ఉందయ్యా. ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉందయ్యా. నమ్మితే చాలు నువ్వు పొందుకుంటావు మేలులు. నమ్ముతున్నాను ప్రభా, నా ఆర్థిక పరిస్థితులు మారతాయని. నమ్ముతున్నాను ప్రభా, నా యొక్క వ్యాధులు పోతాయని. నమ్ముతున్నాను ప్రభా, నా బిడ్డలు మారతారని. నమ్ముతున్నాను ప్రభా, నా సంఘం అభివృద్ధి అవుతుంది. ఈ రకంగా నీవు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు నువ్వు చూస్తావని అంటున్నాడు. అద్భుతాలు నువ్వు చూస్తావని అంటు. నిన్న నేను బస్సులో వస్తున్నప్పుడు ఒక సహోదరి ఇద్దరు నా పక్కన కూర్చుంటే అన్యులు వాళ్ళకి నేను సువార్త చెప్తా ఉన్నాను. ఊరికే చెప్పనీకి రాదు కదా. వాళ్ళతో కొంచెం మాటలు కలిపిన తర్వాత వాళ్ళు మా పాపకు పిల్లలు లేరు అని చెప్తున్నప్పుడు చక్కగా మీరు నమ్మితే కార్యం చేస్తాడు అది ఇదని నేను చెప్తూ ఉన్నాను. ఇంకా ఇద్దరు క్రిస్టియన్స్ అక్కడ నిలబడ్డారు. బస్సు అసలు సందు లేకుండా కిక్కిరిసి ఉన్నారు జనం. ఆ కిక్కిరిసి ఉన్నటువంటి జన సమూహంలో ఒక ఇద్దరు లేడీస్ నా మాటలు విని, సిస్టర్ మీరు ఎక్కడా అని నన్ను అడిగారు. అంటే నాది కడతాలు, నేను పాస్టర్ అమ్మను, ముస్లిం కన్వర్ట్ అంటే, అయ్యో అవునా, మేము సతీష్ కుమార్ చర్చికి వెళ్తాము, మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నాము అని చెప్పి ఇంకా నేను చెప్పిన అన్న ధైర్యంతో నా పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్ప దేవుడు, బండలు చీల్చుకొని పర్వతాలు చీల్చుకొని వస్తాడు చివరి క్షణంలోనైనా నీ కష్టాలు తీర్చడానికి అంటున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది వాళ్ళ మాటలు విన్నప్పుడు. క్రైస్తవులు కలిస్తే ఎంత ఊపు వచ్చిందంటే, అంతగా ఆ బస్సులో నేను వాళ్ళకి చెప్తున్నది తక్కువైతే వాళ్ళు ఇంకా నన్ను బట్టి ధైర్యం చేసుకొని వాళ్ళు ఇంకా సువార్త చెప్పడం అక్కడ మొదలు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్ ఆమె ఎవరో నేనెవరో తెలియదు. బస్సు దిగినాం ఒకటే స్టేషన్ లో. దిగినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చి ప్రార్థన చేయండి అమ్మగారు, మా బిడ్డ కోసం పిల్లలు కావాలంటే. నిజంగానే బస్ స్టాండ్ లోనే ప్రార్థన చేసి పంపించినాం. అంటే దేవుడు వాక్యము ఒక మాట వినడం ద్వారా జనాలకు ఒక విశ్వాసం వస్తుంది, ఒక నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకాన్ని తీసుకురావడమే క్రైస్తవులుగా మన పని. ప్రియమైన దేవుడు, మనమే నమ్మకపోతే, మనమే మన దేవుడు ఏమై ఉన్నాడో నమ్మకపోతే, యోబు గారు ఒక మాట అన్నారు కదా, నా విమోచకుడు సజీవుడు అని నేను నమ్ముచున్నాను, నన్ను విడిపిస్తాడు, నా విమోచకుడు సజీవుడు అంటాడు యోబు గ్రంథం. నిజమే, ఆయన సజీవుడు, నమ్మదగిన వాడు, అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు. చచ్చిన లాజర్ను లేపడం అంటే అది మాటలు కాదు కదండి. అది మాటలు కాదు, కాకమ్మ కథలు కాదు, ఇవి పిట్ట కథలు కాదు. రియల్ గా దేవుడు లేపినాడు లాజర్ను, చిన్నదాన్ని లేపినాడు బైబిల్లో. మరి ఎంతో మంది జీవితాల్లో అద్భుతాలు చేసినాడు. ఈ లోకంలో నేను చూసిన వాళ్ళని కూడా ఎంతో మందిని లేపాడు. ప్రియమైన చనిపోయిన వారు. నేను ప్రభులోకి వచ్చిన తర్వాత నేను 2011లో బాప్టిజం పొందాను. నేను పెద్ద క్రైస్తవురాల్ని కాదు, పెద్ద బిషప్ను కాదు, మామూలుగా ముస్లిం కుటుంబం నుంచి వచ్చి 2011వ సంవత్సరంలో బాప్టిజం తీసుకొని మరి 5-6 సంవత్సరాలు చర్చిలో కూర్చొని వాక్యం విని, దాని తర్వాత దేవుని పిలుపుని అందుకొని సేవలోకి వచ్చి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది అంతే. 2016లో చిన్నగా నేను సువార్త చెప్పడం స్టార్ట్ చేసిన. 11లో బాప్టిజం తీసుకున్నా, 16లో చర్చి నుంచి బయటకు వచ్చి సువార్త చెప్పడం, దాని తర్వాత ట్రైనింగ్ చేయడం, సేవకు రావడం, ఇవన్నీ జరిగినాయి. అయితే దేవుడు మరి మనమే నమ్మకపోతే, నేను ఈ చిన్న పీరియడ్ లోనే నేను చనిపోయిన వ్యక్తిని లేపడం దేవుడు నేను చూశాను. చనిపోయి లేచిన వారు నా మధ్యలో వచ్చి సాక్ష్యం ఇచ్చారు, ముస్లిం కన్వర్ట్ వాళ్ళు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎన్నో అద్భుతాలు
చేసినాడు. సజీవ సాక్షులుగా వారిని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం నమ్మాలి ప్రభు కార్యాలు చేస్తాడని. నమ్మకం ఉంటది మనకు, గాని భయం ఉంటది కొంచెం. నమ్మకం ఉంది, దేవుడు చేస్తాడు. చంపడానికి రాలేదు. ఒక మాట అన్నాడుగా, ఈ వ్యాధి మరణం కోసం రాలేదు, ఈ జబ్బు ఈ కష్టం కూడా మరణం కోసం రాలేదు. నన్ను తీసుకోపో అని మనం ప్రయాసపడుతుంటాం. చంపడానికే తీసుకొచ్చిండేమో ఈ శ్రమ అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు చంపడానికి తీసుకురాలేదు. లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం నమ్మాలి. నమ్మితే అద్భుతాలను మనము చూస్తాము. దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మరి హెబ్రీ 11 అధ్యాయంలో అంతా చూస్తే విశ్వాసం, నమ్మడం అంటే విశ్వాసమే. విశ్వాసం ద్వారా నోవాహు ఓడ కట్టుకున్నాడండి. ఎప్పుడన్నా చూసిండా జలప్రలయం రావడం 40 రోజులు? ఎప్పుడన్నా ఉన్నదా? ఎక్కడన్నా చూసిండా? ఎక్కడ చూడలే కదా. ఒక మాట చెప్తే ఓడ తయారు చేసుకొని దాంట్లో తన కొడుకులను, కోడళ్ళను, తన భార్యను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అందరు పిట్టల్లాగా రాలిపోయినారు. ఆ కుటుంబం రక్షించబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారా కూడా దేవుడు చెప్పిన వాగ్దానాన్ని పట్టుకొని నమ్మింది. నమ్మకమైన వాడు దేవుడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మింది. 90 ఏళ్లకు గర్భం తెరబడింది, సంతానమైంది. ప్రియమైన దేవుడు, నమ్మితే చాలు. నువ్వు 90 కాదు, మరి 100 ఏళ్ళకు కూడా సంతానం ఇవ్వగలిగిన సమర్థ. 90 ఏళ్లకు సంతానం అంటే ఎవరైనా ఆశ్చర్యపోయే విషయమే. అప్పుడు జీవం అంతా ఆమె శరీరం దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో నమ్మకం అనేది చాలా అవసరము. నమ్మితే చాలు, అద్భుతాలను మనము చూస్తాము. మనము 4-5 పాయింట్స్ నేర్చుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకున్నాము చెప్పండి ఒకసారి. శ్రమలో దేవుని మహిమను కనుగొనాలండి. వెరీ గుడ్. శ్రమ దేవుని మహిమ కొరకు వస్తుంది. రెండోది నిరీక్షణ కలిగి, శ్రమలో నిరీక్షణ కలిగి పరీక్షిస్తాడు. పరీక్షించాడు కాబట్టి ఇంకా 2 రోజులు అక్కడనే ఉన్నాడు, ఉరికి రాలేదు. లాజరు సీరియస్ ఉన్నాడు అనగానే మనిషిలాగా అయ్యో అయ్యో అని మనుషులు ఊరికి వచ్చినట్టు ఆయన ఉరికి రాలేదు. కానీ ఇంకా 2 రోజులు ఆడనే ఉండి ట్రై చేసినాడు, ఏం చేస్తారో చూద్దామని. మూడోది, మన జీవితంలో పాపమనే రాయిని తీసివేయాలండి. పాపం అనే రాయిని తీసేస్తేనే కార్యం జరుగుతుంది. నాలుగోది, ఉభయులు కలిసి, ఇద్దరం కలిసి, దేవుడు మనము ఇద్దరం కలిసి పనిచేయాలి. మనం ఒక్కరమే చేస్తే కాదు, దేవుడు మనతో ఉండాలి. మరి దేవుడే చేస్తాడని మనం సైలెంట్ కూర్చుంటే కాదు. మన పని మన వంతుగా ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ఏడవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఉపవాసం ఉండాలి. మనం చేయగలిగిందంతా మనం చేయాలి. ఇంకా నమ్మితే చాలు, ఆయన అద్భుతాలు మనం చూస్తాం, ఆశ్చర్య కార్యాలు మనము చూస్తాం. నమ్మాలి అంతే. నమ్మితే చాలు. నువ్వు నీ నమ్మకమే నీ పెట్టుబడి, వేరేది ఏమీ లేదు. దాన్ని బట్టి దేవుడు అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి అందరూ. అమ్మగారు ఆశీర్వాదం ఇవ్వండి. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మాన్య సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ జూమ్ లో కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డకును, నడిపిస్తున్నటువంటి సంధ్యమ్మ గారికి, మాకును, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపాదికులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.